నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. మోదా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూసినా కానీ వర్ష ప్రభావం మాత్రం ఉంది. వర్షాలు కురుస్తున్నాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి. పలు చోట్ల రహదారులపై వరద ప్రవహిస్తుంది, రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లో వర్షపు నీరు చేరి వరి పైరు దెబ్బతింది. మరోవైపు మోదా దిశ మార్చుకుంది, తెలంగాణ వైపు దూసుకొస్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాలకు రెడ్ అలర్టు, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి. ఏదేమైనా రెండు రాష్ట్రాల్లో రైతులు మాత్రం నిట్ట మునిగారనేది మాత్రం వినిపిస్తుంది. ఎవరిని చూసినా కానీ ఆర్త రోదనాదాలు. ఎందుకంటే ఎక్కడ వేసిన పైరు అక్కడే మునిగిపోయిందని మాత్రమే వింటున్నాయి. ఈ మోదా తుఫాన్ తోటి రైతులు దెబ్బతిన్న నేపథ్యంలో ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లి తప్ప ప్రాణ నష్టం అంటే వాటిలేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారని తెలుస్తుంది. ఎప్పటికప్పుడు జూమ్ మీటింగులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, సిపిలు కావచ్చు, వీరందరూ కూడా కమిషనర్లతో పాటు ఎప్పటికప్పుడు రోడ్లపై బైఠాయించి ఎవరిని కూడా లోతట్టు ప్రాంతాలకు కావచ్చు, రోడ్లపైన ప్రవహించే నీరులోకి వెళ్ళకూడదంటూ భారీ గేట్లు వేసి వారిని రోడ్డుపై ఆపేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి వాటి బిక్టక్లో మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్లు లైవ్లో ఉంటారు. వారి జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎలాంటిది అనేది వివరిస్తారు. ఎస్, ముందుగా మనతో పాటు ఈ బిక్టాక్లో పాల్గొన్నారు జయరామ్ గారు, మా విశ్లేషకులు జయరామ్ గారు. నమస్తే అండి. తాటికేల జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే రాజమౌళి గారు. ఎస్, మనం ఇప్పటికే ఎందుకంటే ఆల్రెడీ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వివిధ దేశాలు కావచ్చు, కానీ ఇలాంటి మోతే తుఫాన్ లాంటి ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకని కురుస్తున్నాయి ఈ వర్షం? ఇది గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇంత పెద్ద భారీ వర్షం రాలేదు అనేది వివిధ దేశాలలో విన్నాం. కానీ ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి వర్షానికి మాత్రం జలదిగ్మమయ్యాయి. కొన్ని జిల్లాలు చూస్తే కనుక సముద్రం అల్లకల్లోలమవుతుంది, తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎలా ఉండబోతున్నాం? ముందుగా జయరామ్ గారు చూడండి. మిగతా లైన్ లో ఉన్న మిత్రులను కొంచెం అది మ్యూట్ లో చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి దయచేసి. రాజమౌళి గారు, విషయం ఏంటంటే ఇది ఒక తెలుగు రాష్ట్రాలు కాదు, ఒరిస్సాలో స్టార్ట్ అయినది. ఇది బే ఆఫ్ బెంగాల్, ఒరిస్సా నుంచి మొదలుకొని సో కోస్టల్ ఏరియా అంటే జనరల్ గా బే ఆఫ్ బెంగాల్ అంటే మనకు కలకట్టా నుంచి స్టార్ట్ అవ్వాలి. సో కోస్టల్ ఏరియా నుంచి ఒరిస్సా నుంచి చాలా ఉచితంగా ఉంది. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఈ 5 రాష్ట్రాల లోపల చాలా తీవ్రంగా అంటే మనకు డ్రిజిలింగ్ లాగా కనిపించినా కూడా అప్పుడప్పుడు పడుతున్న ఈ వర్షాలు ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరంగా ఉంది. అది చాలా ఉంది. ఇంతకుముందు మనకు మన చంద్రబాబు నాయుడు గారి మొదటిసారి పాలన లోపల ఐ థింక్ 2017-18 ఆ ప్రాంతం లోపల ఉదిత్ తుఫాన్ అనే ఒకటి వచ్చేసింది. అప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కొంది విశాఖపట్నం లోపల. సో దాని లోపల ప్రభుత్వానికి అపఖ్యాతి, ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మధ్యలో సంవత్సరాల్లో చంద్రబాబు గారు లేరు, సో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు వచ్చేసిన తర్వాత చాలాగా కొంచెం కేర్గా కనిపిస్తున్నారు, అలర్ట్గా కూడా ఉన్నారు. కొన్ని ప్రదేశాల లోపల ఎమ్మెల్యేలు సైతము పాల్గొని ప్రజలకు సహాయాన్ని అందించే కార్యక్రమాలలో ఉన్నారు. సో ఇదొక అంశం. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇది స్క్రీన్ పైన కనిపిస్తే అంశము కాపాడుతున్నట్టుగా కనిపిస్తున్నది. కానీ దీంతో అల్లాడిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈవెన్ హైవేలు కూడా దిగ్బంధమయ్యాయి. హైవేల నుంచి నా మిత్రుడు ఒకతను విశాఖపట్నం నుంచి రావాలి, మధ్యలో తన కారు ఇరుక్కొని సో హైవే లోపల ఇప్పటివరకు ఇంకా హైవేలోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా చేరుకోలేరు హైదరాబాద్కు. సో ఇలా మనకు తెలిసిన కుటుంబాలు కానీ మనకు తెలియని వాళ్ళు కానీ హైవేలో ఉన్న ట్రక్ డ్రైవర్లు కానీ ఇలా కుటుంబాలకు వాళ్ళకి ఏమైపోయిందా అనే దాని ఇబ్బంది ఉన్న క్రమం లోపల ఇదంతా ఒక బాధాకరమైన విషయం. అంటే ఇదంతా హైవే సంబంధించిన, కానీ నిరుపేదలు, నిరక్షరాస్యులు ఈరోజు పని చేస్తే తప్ప పొట్టగడవని కుటుంబాలకు, దాంతోపాటు వచ్చేసి కనీస నిల్వ నీడ కూడా లేని కుటుంబాలకు ఈరోజు ప్రభుత్వాలు ఆదరణ చూపించాల్సిన రావడం అనేది బాధాకరం విషయం.
79 సంవత్సరాల స్వతంత్ర భారతం లోపల కట్టుకోవడానికి ఇల్లు లేకపోవటము, కొన్ని కోట్ల ఎకరాల భూములు కాస్త ఈరోజు భూములు లేని పరిస్థితికి వచ్చేసింది, మిగులు భూములు. అవే కనుక ప్రజలకు కనుక కనీసం 200 గజాలు, అప్పుడు ఇందిరాగాంధీ గారు 70s లో ఏదైతే ఇచ్చారో, బిట్వీన్ 70s to 80 లోపల 200 గజాలు, ఇప్పటివరకు కూడా ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడితే తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని 45 years గా ఇప్పుడు ఒక మార్కెటింగ్ లా ఉపయోగించుకుంటారు తప్పితే ప్రజలకు ఉద్ధరించింది ఏం లేదు. కానీ దాన్ని ఇప్పటి వరకు కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవడం గొప్ప విషయం. అంటే ఈరోజు నిల్వ నీడ లేకుండా కుటుంబాలు కన్నీటి వెదమై ఉంది. దానికి నిజంగా చాలా బాధపడాల్సిన విషయం, బాధాకరమైన విషయం. ఈరోజు రోడ్లే కాదు, కాలనీలే కాదు, అనేక కాలనీలు దిగ్బంధమైనది, అనేక ఏరియాలు దిగ్బంధమైనది. ఈ తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్, ఇంకా మనకు కరీంనగర్ లాంటి ప్లేసులలో, వరంగల్ ప్లేసుల్లో, ఇంకొన్ని ప్లేసులలో చాలా ఇబ్బందికరంగా కనిపిస్తోంది. అంటే ఎప్పుడైనా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే, పాలకులకు కనుక కొంత ప్రజలకు మనము డిఫరెంట్గా దగ్గరగా ఉండాలనుకుంటే, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏదో 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పర్మనెంట్గా వాళ్లకు ఆదుకునే విధానాన్ని మనం ఉండాలి, నెలకొల్పుకోవాలి. దాన్ని చేయగలిగితే ప్రజలకు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తారు, మిమ్మల్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో ఇచ్చిన 200 గజాలకు ఇప్పటి కూడా ప్రజల్లో ఆదరణ కల్పించిందంటే, మిమ్మల్ని మీరు కూడా దాన్ని ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేసినట్టు అయితే బెటర్గా ఉంటుంది. అప్గ్రేడ్ చేయడం అంటే ఏదో మాటలు దులుపుకొని చేతుల వరకు రాగానే పక్కదలు కూడా కాదు. ప్రజల అంశాల లోపల ఈరోజు పొలాలు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, ఈరోజు కట్టు బట్టలతోని బయటకు వచ్చేసి పోవటం కావచ్చు, కొన్ని ఏరియాస్ లోపల పసిబిడ్డలు హాస్టల్ నుంచి రోడ్డు మీదకి రావడానికి ఎస్టీ హాస్టల్, ఐ థింక్ మనకు కరీంనగర్ ఆ ఏరియాలో అనుకుంటాను, ఒక ఎస్టీ హాస్టల్లో ఉన్న పిల్లలను రెస్క్యూ టీమ్ వెళ్ళేసి వాళ్ళని కాపాడటం కానీ, ఇలా చెప్పుకోకపోతే అనేక అంశాలు. సో ఇలా జల దిగ్బంధంతో అనేక కుటుంబాలు ఈరోజు కన్నీటిమయమవుతున్నది. ఆ విషయాన్ని గమనించేసి వాళ్ళని ఆదుకోవాలని, ఇంకా చెప్పాలంటే ఒక మెడికల్ డాక్టర్గా నేను చెప్పాలంటే, ఇలాంటి సందర్భాల లోపలనే అనేక జబ్బులు వస్తుంటాయి. వైరల్ ఫీవర్స్ కావచ్చు, లేకపోతే డెంగ్యూ ఫీవర్స్ కావచ్చు, లేకపోతే డయేరియా కావచ్చు, టైఫాయిడ్ ఫీవర్ లాంటివి, ఇలాంటి అంటువ్యాధులతో పాటు దోమకాటుతోని ఇబ్బంది పడే అనేక రకాల రోగాలు వస్తుంటాయి. ఆ రోగాల నుంచి పెట్టాలంటే ఈరోజు మనకి హెల్త్ సెక్టర్ కూడా బలంగా ఉండాలి. కానీ అంత బలంగా లేదు, మన కేటాయింపులు చాలా బలహీనంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పనిచేసే వరకు పూర్ పీపుల్ ఇప్పుడు చాలా సఫర్ అయ్యారు. జయరాం గారు మనకు ఈరోజు పూర్ పీపుల్ బాగా సఫర్ అయ్యేది. ఈరోజు చాలా కీలకంగా ఫస్ట్ ఎయిడ్ తో పాటు సరైన మందులను కూడా ఈరోజు ప్రతి ప్రైమరీ సెంటర్లో, హెల్త్ పిహెచ్సి సెంటర్లో అవైలబిలిటీ ఉండాలి. డాక్టర్లు, నర్సులతో పాటు ప్రైమరీ సెంటర్ లోపల పూర్తి మందులు అవైలబిలిటీగా ఉండాలని నేను ప్రభుత్వాన్ని సూచిస్తున్నాను. రైట్ జయరాం గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ప్రతి జిల్లా నుంచి వెళ్ళి రిపోర్టర్ మనకు అందుబాటులో లైవ్లో ఉన్నారు. ముందుగా కాకినాడ నుంచి వెళ్ళి మా ప్రతినిధి లైన్లో ఉన్నారు. కాకినాడ నుంచి వెళ్ళి పూర్తి సమాచారం మా నవీన్ గారు అందిస్తారు. నవీన్ రాజు గారు చెప్పండి, కాకినాడ జిల్లా పరిస్థితి ఏంటి? ఆ మోదా తుఫాన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తీరం దాటి ఆల్రెడీ భారీ వర్షం నేపథ్యంలో ప్రభుత్వం అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అసలు ఆస్తి నష్టం ఏమైనా ఎంతవరకు జరిగింది? ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? ఎలా ఉంది? అధికారులు ఎలా స్పందిస్తున్నారు? మోంతా తుఫాన్ అయితే కనుక నిన్న రాత్రి 12:30 గంటలకు అయితే కనుక తీరం అయితే దాటింది. తీరం దాటిన సమయంలో అయితే కనుక అటు అంతర్వేది అలాగే ఆ నరసాపురం మధ్యలో అయితే కనుక ఈ తీరం దాటింది. అయితే ఈ కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి చూస్తే కాకినాడ జిల్లాకైతే అంత ఎఫెక్ట్ లేనప్పటికీ ఒక మోస్తారు వర్షాలు అయితే కురిశాయి. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి చూస్తే కనుక అటు అంతర్వేది సమీపంలోని రాజోలు, ఆ సెక్కనేటిపల్లి, ఆ మల్కీపురం,
ఆ మండలాల్లో అయితే కనుక భారీగా వర్షాలు అయితే నమోదయ్యాయి. అలాగే గాలులు కూడా విపరీతంగా వీయడంతో అటు పలు చోట్ల అయితే కనుక విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలయ్యి, అలాగే చెట్లు కూడా నేలకూలిన పరిస్థితి ఉంది. అలాగే అంతర్వేది బీచ్ తో పాటు అటు వాడల రేవు బీచ్ కూడా రెండు కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి ఉంది. అక్కడ అంటే కోనసీమ జిల్లాకి సంబంధించిన కలెక్టర్ కానీ అక్కడ ఎస్పీ గాని అందరూ కూడా ఒక టీం వర్క్ తో అయితే కనుక అక్కడ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను అయితే కనుక సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. పునరావాస కేంద్రాలకైతే తరలించిన పరిస్థితి ఉంది. ఏదేమో అటు వాడల రేవులు అయితే కనుక ఆ బీచ్ దగ్గర విపరీతంగా గాలులు, అలాగే అలలు కూడా రాకాశలలు కూడా ఎగసిపడడంతో ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా కొంచెం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉంది. అదే విధంగా చూస్తే ఇటు రాజోలులో ముగ్గురు వ్యక్తులు అయితే చనిపోయిన పరిస్థితి ఉంది. అంటే వెహికల్స్ మీద అలాగే మనుషుల మీద కూడా విద్యుత్ స్తంభాలు, చెట్లు కూడా కూలిపోయిన నేపథ్యంలో అయితే కనుక ముగ్గురు వ్యక్తులు అయితే చనిపోయారు. అలాగే కాకినాడలో కూడా ఒక మత్స్యకారుడు బోట్లని సంరక్షించుకునేందుకైతే కనుక తాళ్లు కట్టుకునేందుకైతే సముద్రం దగ్గరికి వెళ్ళడంతో సముద్రం ఉధృతికి అయితే కనుక కొట్టుకుపోయాడు. ఆయన అయితే కనిపించలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆ వ్యక్తిని, ఆ గల్లంతైన వ్యక్తిని అయితే కనుక ఆచూకీ కోసం అయితే కనుక అక్కడ గజ ఈతగాళ్లతో కూడా అక్కడ ప్రయత్నం అయితే చేసినప్పటికీ ఇప్పటికీ కూడా అతను ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ముఖ్యంగా చూస్తే ఇటు మోంతా తుఫాను కాకినాడ తీరంలో అయితే కనుక తీరం దాటుతుందని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వాతావరణ శాఖ కానీ ఇచ్చిన సూచనలతో అయితే కనుక ఇటు జిల్లా కలెక్టర్లు మొత్తం యంత్రాంగం అంతా కూడా అనేక ఏర్పాట్లు అయితే చేశారు. కాకినాడ జిల్లాలో అయితే కనుక 260 పునరావాస కేంద్రాలు, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 200 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా అక్కడికి తరలించారు. అయితే ఎట్టకేలకు మోంతా తుఫాను తీరం దాటింది. ఏ విధమైన నష్టం చవి చూడలేదు. కాకపోతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే కనుక ఆ రైతులకి కొంత మేరకు అయితే నష్టం జరిగిందని చెప్పేసి చెప్పొచ్చు. సుమారు 20,000 ఎకరాల్లో అయితే కనుక ఆ పంట నష్టం వచ్చి ఉంటుందని చెప్పేసి అయితే ఒక అంచనా అయితే వేసిన పరిస్థితి ఉంది. అటు ముఖ్యంగా చూస్తే వరి పంట, అలాగే వాణిజ్య పంటలైన అరటి తోట, ప్రతి బెండ, దొండ ఇలాంటి పంటలకైతే కనుక నష్టం అయితే వాటిల్లింది. దీనికి సంబంధించి కూడా కొన్ని గంటల క్రితం అయితే కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే పర్యటన చేశారు. ఆయన అయితే కనుక ఏరియల్ సర్వే ద్వారా, హెలికాప్టర్ ద్వారా అయితే కనుక అటు వాడల రేవు దగ్గరకి ఓఎన్జీసీ రిగ్ దగ్గరికి అయితే వచ్చి అక్కడ అయితే హెలికాప్టర్ ద్వారా దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పునరావాస కేంద్రాలని, అలాగే కేంద్రాల్లో ఉన్న ప్రజల్ని, అలాగే రైతులతో కూడా ఆయన మాట్లాడి అసలు మీకు సౌకర్యాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి అయితే పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళు అడిగారు. అలాగే రైతులకు సంబంధించి కూడా నష్టం ఏ విధంగా మీకు సంభవించింది, అసలు ఏంటి పరిస్థితి అనేది కూడా అడిగి తెలుసుకున్న తర్వాత కూడా ఆయన ఆ నష్టానికి సంబంధించి మేము పరిహారం ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అలాగే మంత్రి అచ్చెన్నాయుడు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన అయితే కనుక అక్కడ 2 రోజులుగా అక్కడే మకా ఉండి అధికారులతో అయితే కనుక ఆయన కూడా ఆ పరిస్థితిని అయితే సమీక్షించిన పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ పునరావాసం కేంద్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నష్టానికి సంబంధించి కూడా మేము పరిహారం ఇస్తామని చెప్పి జిల్లా స్థాయి అధికారులు కూడా ఇప్పటికే ఎన్యూమరేషన్ కి సంబంధించి కూడా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ఎంత మేరకు ఆ రైతులకి నష్టం జరిగింది అనేది కూడా అంచనా వేసి 4-5 రోజుల్లో మాకు అందజేసిన తర్వాత వారందరికీ కూడా పరిహారం ఇస్తామని చెప్పారు. అలాగే పునరావాస కేంద్రంలో కొంచెం సురక్షితంగా ఉన్న ప్రాంతాలలో ఉన్న వారికైతే కనుక ఇప్పటికే పునరావాస కేంద్రాల నుంచి అయితే ఇళ్ళకైతే వెళ్తున్న పరిస్థితి. వారందరికీ కూడా పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు చొప్పున, అలాగే నిత్యావసర వస్తువులు కూడా అందించిన పరిస్థితి ఉంది. అది కుటుంబానికి అయితే కనుక 3,000 రూపాయలు, వ్యక్తికి అయితే కనుక 1000 రూపాయలు, అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఇచ్చి పంపించిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఒక గతంలో వచ్చిన హుదూద్ తుఫాను, అలాగే 1996 తుఫానుకి సంబంధించి వచ్చిన నష్టాన్ని అంచనా వేసుకుంటూ ఈ మోంతా తుఫానుకు సంబంధించి కూడా అనేక ఏర్పాట్లు అయితే చేశారు. అటు రాష్ట్ర ప్రభుత్వం, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యంత్రాంగం అయితే కనుక ఒక సమిష్టిగా ప్రజలకి సౌకర్యాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు అనేక రక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. అంటే ఈ మోంతా తుఫాను కారణంగా భారీ విధ్వంసం సృష్టిస్తుంది అనే వాతావరణం కనిపించడంతో
కాకినాడ జిల్లా నుంచి కావచ్చు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అయితే కనుక వాహనాలు నిలుపుదల చేశారు, విమానాలు నిలుపుదల చేశారు, చివరికి ట్రైన్లు కూడా నిలుపుదల చేసి ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండండి, ఎక్కడికి బయటకు రావద్దని చెప్పేసి అధికారులు కూడా సూచనలు సలహాలు ఇవ్వడంతో ప్రజలు కూడా దానికి సహకరించి సురక్షితంగా ఉన్న పరిస్థితుల్లో ఎట్టకేలకు మోంతా తుఫాను తీరం దాటడంతో ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఏ విధమైన ప్రాణ నష్టం చోటు చేసుకోకుండా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ. మొత్తం మీద తుఫాన్ నేపథ్యంలోనే భారీ ఆస్తి నష్టం, అంటే రైతులను మాత్రం ఆస్తి నష్టం చేయడం మాత్రం జరుగుతుంది. ప్రాణ నష్టం కొంత వాటిల్లా కానీ దానికి ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకుని. ముందుగా మనం గుంటూరు జిల్లా నుంచి వెళ్ళి మా వీరస్వామి ప్రతినిధి లైన్లో ఉన్నారు. వీరస్వామి, చెప్పండి, గుంటూరు జిల్లా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎక్కడెక్కడ వాగులు వంకలు పొంగిపరులుతున్నాయి, ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం ఏమైనా వాటిల్లిందా, ఎలా ఉండబోతుంది? ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువగా మోందా తుఫాను ప్రభావం మాత్రం ఎక్కువగా కనిపించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. పత్తిపాడు నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు మాత్రం ఎక్కువగా దాని మీద పంట పొలాల మీద కూడా ఆధారపడి జీవిస్తుంటారు. ఇక్కడ మాత్రం ఏదైతే ఉందో ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ పంట మొత్తం నష్టపోయారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. స్వయంగా కలెక్టర్ తమీం అన్సారియా అక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోయినా సరే ట్రాక్టర్ మీద వెళ్లేసేసి ఆయా పంట పొలాలను కూడా పరిస్థితి చూసింది. వాటన్నిటిని కూడా వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పింది. అక్కడికే చూసుకున్నట్టే మాత్రం హాస్టల్స్ కూడా పర్యవేక్షణ చేసింది. దీంతో పాటు చూసుకున్నట్టే అక్కడ ఉన్న వాటిల్లో కూడా చూసుకున్నట్టే వీటిలో వాళ్ళందరికీ కూడా పునరావాసాలు కల్పించిన వాళ్ళందరికీ కూడా సదుపాయాలన్నీ కల్పించింది. అదేవిధంగా రైతులకి నష్టపరిహారం అందించే విధంగా మాత్రం తగు న్యాయం చేస్తామని చెప్పేసి ఆమె ఎలాంటి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం పల్నాడు జిల్లాలోకి వచ్చితే కలెక్టర్ కృత్యకి శుక్ల ఒకవైపు నుంచి చూసుకున్నట్టే అన్ని చిలకలూరుపేట, నరసరావుపేట ప్రాంతాల్లో కూడా పర్యటించింది. సత్తిపల్లిలో విద్యుత్ అంతరాయం కలిగి సత్తిపల్లి నియోజకవర్గం మొత్తం మాత్రం కరెంటు లేకుండా పోయింది. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం గుండ్లకమ్మ వాగు వినుకొండలోకి వచ్చేసరికి గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో వెల్లటూరులో 6 గ్రామాలకి రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. దీంతో పాటు చూసుకుంటే గుంటూరుకు వచ్చేసరికి తాడికొండ నియోజకవర్గం రాజధాని ప్రాంతంలో ఉంటుంది. దాంట్లో ఎక్కువగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ రాకపోకలు నిలిపివేశారు. అధికారులు మాత్రం వాళ్ళందరికీ ట్రాక్టర్ని అడ్డు పెట్టి ఎవరిని రానికుండా మాత్రం అధికారులు సమన్వయం చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకుంటే పత్తిపాడు నియోజకవర్గంలో ఒకవైపు నుంచి అక్కడ రైతులు ఇబ్బందులు గురయ్యారు. తాడికొండ నియోజకవర్గంలో రాజధాని ప్రాంతంలో మాత్రం ఏదైతే ఎక్కువగా నీరు రావడంతో ఎక్కువగా అక్కడ రాకపోకలు కూడా అంతరాయం కలిగిన పరిస్థితి నెలకొంది. సత్తిపల్లిలో విద్యుత్ అంతరాయం కలిగింది. ఇక బాపట్ల నియోజకవర్గానికి వచ్చేసరికి బాపట్లలో వేమూరు నియోజకవర్గంలోనూ దీంతో పాటు చూసుకుంటే రేపల్ నియోజకవర్గాల్లో కూడా మంత్రి పార్థసారథి స్వయంగా ఇక్కడికి వచ్చారు. కలెక్టర్ వినోద్ కుమార్ ఇద్దరు కూడా కలిసి పర్యవేక్షణ చేసి అక్కడ ఉన్న సరిగా పంట పొలాలకు ఎవరికైనా నష్టం వాటిల్లితే మాత్రం తగు చర్యలు తీసుకుంటా ఉన్నారు. పునరావాస కేంద్రాల్లో కూడా పిల్లలకు కూడా అందరికి కూడా అక్కడ తల్లిదండ్రులకు కూడా అక్కడ లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా పునరావాసాలకి కేంద్రాలకు కూడా వాళ్ళందరినీ ఒప్పించి అక్కడి నుంచి తీసుకెళ్లే పరిస్థితి నెలకొంది. ఎక్కడ మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడ ప్రాణ నష్టం మాత్రం ఎక్కడ వాటిల్ లేదు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే చూసుకున్నట్టయితే మాత్రం పంట నష్టం ఎక్కువగా వాటిల్లేదు. ఎందుకంటే గుంటూరు జిల్లా అంటేనే ప్రధాన ప్రాంతం, ఎక్కువగా రైతులు మాత్రం వ్యవసాయ ఆధార ప్రాంతం అయిన జిల్లా కాబట్టి అంతకుముందు 1996 లో హుదూద్ తుఫాను ఎక్కువ వచ్చింది. దాని ప్రభావం కంటే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది భావించారు. కానీ ముందస్తు చర్యలో భాగంగా వైపు నుంచి కూడా అధికారుల సమన్వయంతో మాత్రం అంత నష్టం వాటిల్ లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ పంట మాత్రం ఎక్కువగా గుంటూరు జిల్లాలో మాత్రం ఎక్కువగా నష్టం వాటిల్లేదని చెప్పే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా కేంద్రానికి ఒక ఆదేశాలు కూడా పంపించింది. ఎందుకు అంటే నష్టం వాటిల్ని మాత్రం కేంద్రం సాయం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. వాటన్నిటి ఆధారాలు సేకరించేసి వాటన్నిటి కూడా అధికారులు కూడా తమీం అన్సారియా మాత్రం వాటన్నింటినీ కూడా కూలక్షణంగా వివరాలు సేకరించి వాటందరికి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటుగా చూసుకుంటే మాత్రం రాజుపాలెంలో అనుమాలు వద్ద మాత్రం జాతీయ రహదారి మీద ఎక్కువగా వాటర్ వాడడం వల్ల అక్కడ రాకపోకలు కూడా ఆపేసిన పరిస్థితి నెలకొంది. దీంతో కొట్టేళ్ల వాగు తాడికొండ నియోజకవర్గంలో రాజధాని ప్రాంతంలో ఎక్కువగా పొట్టేళ్ల వాగు ఉప్పొంగడంతోటి అక్కడికి రాకపోకలు కూడా అంతరాయమైన పరిస్థితి నెలకొంది. సత్తిపల్లిలో కూడా ఏదైతే ఉందో విద్యుత్ అంతరాయం కలిగింది. ఆ నియోజకవర్గం మొత్తం కరెంట్ ఆపేసిన పరిస్థితి నెలకొంది. ఎంపీపీ పాఠశాల ఏదైతే ప్రభుత్వ పాఠశాలకి గోడ కూలంతో అయితే ఒకవైపు నుంచి స్కూల్ కూడా 3 రోజులు సెలవులు ఇచ్చారు కాబట్టి ఆడ గోడ కూలింది. త్రుట్లో మాత్రం
ప్రమాదం తప్పిందనుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీరస్వామి ఆస్తి నష్టం అనేది రైతులకైతే పెద్దపీట అంటే పెద్దగా నష్టం వాటి ప్రాణ నష్టం మాత్రం చవి చూడకుండా, అంటే ఒకసారి పంట నష్టం జరిగితే వారిని గవర్నమెంట్ ఆదుకుంటుందా, ఎవరు ఆదుకున్నా కానీ రైతుకు, ఎందుకంటే ఇలాంటి తుఫాన్లతో రైతుకు నష్టం వాటిల్లుతుంది కానీ ప్రాణ నష్టం అయితే సంభవించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకున్నట్టు మాత్రం ఎక్కడ ప్రాణ నష్టం మాత్రం ఎక్కడ వాటిల్లిన దాఖలాలు లేవు అండి. దీనికి పరిస్థితుల్లో చూసుకున్నట్టు మాత్రం లోతుగా అధికారులు ముందుకు సమన్వయంతో, అది కాక ఎప్పటికప్పుడు లెక్క వర్క్ ఎక్కువగా చేశారు కాబట్టి ఎక్కువగా ప్రాణ నష్టం కూడా వాటిల్ లేదు. ఎప్పటికప్పుడు ముందుగానే 2 రోజులు ముందుగానే సెలవులు ఇవ్వడం, అదేవిధంగా అధికారులు హుదూద్ తుఫాను వస్తుందనేది ముందుగానే భావించడంతో అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించడం, పాత భవనాల్లో ఎవరైతే ఉన్నారంటే వాళ్ళందరినీ నొప్పించి అక్కడి నుంచి తరలించడం, అక్కడి నుంచి వెళ్ళడం, మీ ఇళ్ళు ఎక్కడికి పోవు, మీ వంతులు కూడా ఎక్కడికి పోవని అక్కడి నుంచి తరలించడం ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఎప్పుడైతే ఉన్నారో దానిలో భాగంగా చూసుకుంటే ఎక్కడ ప్రాణ నష్టం దాఖలాలు అవ్వలేదు. రైట్. మొత్తం మీద నెల్లూరు నుంచి మీ ప్రతినిధి మునేంద్ర లైవ్ లో ఉన్నాడు. మునేంద్ర, నెల్లూరు పరిస్థితి ఏంది? నెల్లూరు జిల్లా లోపల వర్షపాతం ఏ విధంగా ఉంది? వర్షం కురిసిన నేపథ్యంలోనే మోత తుఫాను ప్రభావితంకి ఎలా ఉన్నాయి అండి? మీ నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి? అధికారులు ఎలా పనిచేస్తున్నారు? ప్రాణ నష్టం, వాస్తు నష్టం ఏమైనా జరిగిందా? అధికారుల తీరు ఎలా ఉంది? రాజమోహన్ గారు, మొంతాజ్ తుఫాను తీరం దాటే సమయంలో పెను తుఫానుగా మారి రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు చోటు చేసుకుంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఇందులో మొంతాజ్ తుఫాను తీరం దాటే సమయంలో బలహీనపడి తుఫానుగా మారడంతో రాష్ట్రానికి ఒక పెద్ద ప్రమాదం తప్పిందని కూడా మనం మొదటగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి తుఫాన్ల కంటే ఇది ఎక్కువగా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా కూడా అంటే గతంలో ఎన్నడూ లేనటువంటి నష్టం రాష్ట్రంలో వాటిల్తుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం చంద్రబాబు దగ్గర నుంచి ఇటు కార్యకర్తల వరకు అందరూ కూడా అధికారులు సైతం పనిచేశారు. అన్ని చర్యలు ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇది దాదాపుగా అంటే ఈ తుఫాన్ అనేది మచిలీపట్నం అదేవిధంగా కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే సమయంలో అటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది. దాన్ని రానున్నటువంటి వర్షాల ప్రభావంగా ఇటు గుంటూరు అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, ఇటు చిత్తూరు జిల్లాలతో ఎక్కువగా కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అయితే మొత్తం మీద నిన్న మాత్రం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేని వర్షం చోటు చేసుకోవడంతో నగరంలో ఉన్నటువంటి రోడ్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొన్ని గ్రామాలు నీరు చేరాయి. దీనికి సంబంధించి ముందుగానే ఎవరైతే అధికారులు గుర్తించారో లోతట్టు ప్రాంతాలని వారందరినీ కూడా అంటే దాదాపుగా 114 పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచారు. అధికారులు సిద్ధంగా ఉంచారు. అవసరమైతే వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి అధికారులు సిద్ధం చేశారు. అయితే మొత్తం మీద 2000 మంది మాత్రమే, అంటే దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు అదేవిధంగా పొదలకూరు నుంచి కొన్ని ప్రాంతాల నుంచి కొంతమంది లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే మొత్తం మీద అంటే నిన్నటి కంటే ముందే వాగులో పడి ఒక బాలుడు మృతి చెందాడు. జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, అదేవిధంగా కొంతమేర అంటే కొన్ని చిన్న చెట్లు కూలిపోవడం, అదేవిధంగా కొంత అంటే ఇప్పుడే రబీ సీజన్ సంబంధించినటువంటి రైతులు కొన్ని ప్రాంతాల్లో వారందరూ కూడా వరి నారులు వేసుకోవడంతో అవన్నీ కూడా కొంతమేర నష్టపోయాయి. వీటన్నిటికి సంబంధించి ఇటు ప్రభుత్వం అదేవిధంగా అధికారులు ఆదుకునే దానికి ఎవరైతే అంటే ఈ రోజు నుంచి వర్షాలు తగ్గడంతో నష్ట నివారణ చర్యలు ఈ రోజు నుంచి కూడా చేపట్టారు. అంటే ఏ ప్రాంతంలో పంటలు నష్టపోయారు, అదేవిధంగా ఎవరైతే రైతాంగం నష్టపోయింది, అదేవిధంగా ఎక్కడ పూరీలు కూలిపోయాయి అనే నష్ట నివారణ చర్యలు అనేది ఈ రోజు నుంచి కూడా అధికారులు చేపట్టారు. అయితే మొత్తం మీద ఎక్కడ నెల్లూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మిగతా అన్ని చోట్ల కూడా ఈ వర్షాల ప్రభావం తక్కువగా చూపడంతో అందరూ కూడా ఇటు అధికారులు అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇది గత వారంలో కురిసినటువంటి వర్షాలతో పాటు ఇప్పుడు వస్తున్నటువంటి తుఫాను ఎక్కువగా ప్రమాదం చూపుతుందని చెప్పి అధికారులు 2-3 రోజుల ముందుగానే వారందరినీ కూడా చైతన్యపరచడం, అదేవిధంగా ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా అవసరమైతే మాత్రమే బయటికి రావాలి, ఎవరు కూడా తుఫాను సమయంలో ఇండ్ల నుంచి బయటికి రావద్దు. అదేవిధంగా కొన్ని చోట్ల అంటే ఇటు రైల్వే శాఖ అధికారులు కానీ అదేవిధంగా ఆర్టీసీ అధికారులు కానీ
రైల్వే శాఖ అధికారులు అయితే దాదాపుగా 40 రైళ్లు అంటే చెన్నై నుంచి నెల్లూరు మీదుగా, అదేవిధంగా తిరుపతి నుంచి నెల్లూరు మీదుగా వెళ్ళేటువంటి దాదాపు 40 రైళ్లను రద్దు చేశారు. అదేవిధంగా ఆర్టీసీ విషయానికి వస్తే 30% బస్సులు కూడా రద్దు చేసి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలు అంటే ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో మట్టి రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుగానే ఈ రవాణా నిలిపివేయడంతో ఎక్కడ కూడా ఇటు రవాణా శాఖకు సంబంధించి కానీ అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి కానీ ఎక్కడా నష్టపోలేదు. అయితే కొంతమేర నెల్లూరు జిల్లాలో రైతాంగం మాత్రం ఎవరైతే తుఫానికి 1-2 రోజుల ముందు పంటలు వేశారో ఆ పంటలన్నీ కూడా నీటి మునిగిపోవడంతో అవన్నీ కూడా నేల కొరిగి ఒక పాక్షికంగా రైతాంగం అనేది నెల్లూరు జిల్లాలో పాక్షికంగా నష్టపోయింది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఎక్కడ ఏ ప్రాంతంలో పంటలు నష్టపోయారు, ఎవరైతే రైతులు నష్టపోయారు అనే దానికి సంబంధించి ఇప్పటికే విచారణ చేపట్టారు. వారందరినీ కూడా ఇటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు ఆదుకునే చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ తుఫాను ప్రభావం అనేది 3 రోజుల ముందుగానే స్కూలు అదేవిధంగా కాలేజీలకు సెలవు ప్రకటించడం, అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో ఈ తుఫానుకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖ అధికారులకు సంబంధించినటువంటి దాదాపుగా మండల కేంద్రంలో 10 మంది అధికారులు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే వాగులు వంకలు ఉన్నాయో వాటి దగ్గర ముందుగానే పోలీసు రెవెన్యూ సమన్వయంతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి అటువైపుగా ప్రజలను వెళ్ళనీయకుండా అప్రమత్తం చేయడంతో కూడా ఈ ప్రమాదాలన్నీ కూడా అంటే కొన్ని చోట్ల ఇటు ఆత్మకూరు నియోజకవర్గంలో కొంతమేర ఈ రోడ్లపైకి నీరు రావడంతో కొన్ని గ్రామాలకి రవాణా సౌకర్యం ఆగిపోయింది. దీనికి సంబంధించి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడైతే రవాణా సౌకర్యం ఆగిపోయిందో దాన్ని వెంటనే పునరుద్ధరించాలి, అదేవిధంగా ఎక్కడైతే రోడ్లపైన నీరు ప్రవహిస్తుందో ఆ చోట్ల అన్నిటి కూడా పోలీసు సిబ్బందిని బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు వారందరినీ కూడా అటువైపుగా వెళ్ళలేకుండా చెప్పాలని చెప్పి అధికారులని ఆదేశించడంతో అటువైపుగా ఇటు ఆత్మకూరు అదేవిధంగా ఇటు గూడూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో మాత్రం ఇప్పటికే గ్రామాల్లోకి నీరు రావడంతో వారందరూ కూడా మొత్తం మీద ఈ తుఫాను వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ గ్రామాల్లో ఈ బురద అనేది పేరుకుపోవడంతో వాటిని అన్నింటి సచివాలయం సిబ్బంది ఇటు మున్సిపాలిటీ కార్పొరేషన్ అన్నిటి కూడా తీసి ఆ బ్లీచింగ్ అనేది కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఇప్పుడు చేస్తున్నారు రాజమౌళి గారు. రైట్. మొత్తం మీద ఈ మోతే తుఫాన్ ప్రభావంతో ఒక ప్రాణ నష్టం తప్ప మిగతా నష్టాలు జరగలేదు. ఎప్పుడైనా కానీ రైతులకు నష్టం తప్ప ఎవరికి నష్టం లేదు. ఎందుకంటే బిజినెస్ దారులకు ఏ నష్టం జరగకుండా కానీ రైతులకు మాత్రమే ఈ నష్టం అనేది వాటిల్తుందని చెప్తారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ మా అలీం గారు లైవ్లో ఉన్నారు. అలీం గారు సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి ఆంధ్రప్రదేశ్ మోతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మీ సీఎం గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను, ఎమ్మెల్యేలను కావచ్చు, మంత్రులను కావచ్చు ఎప్పటికప్పుడు ఐకమత్యం చేస్తూ ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలంటున్నారు. కానీ మొత్తం మీద ఆస్తి నష్టం అంటే రైతులను మాత్రం సీఎం కదా పీఎం కూడా కాపాడలేని పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కసారి. కానీ ఏదైనా ప్రాణ నష్టం జరగకుండా చూడడం అనేది ఒక అందుకు గ్రేట్ అని చెప్పొచ్చు. కానీ ఎలా చూడొచ్చు అంటే మొత్తం మీద ఇలాంటి ఆస్తి నష్టం జరిగిందో రైతుల తీవ్రత ఎలా ఉంది, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, ఇప్పటికే రైళ్లు మాత్రం సుమారుగా 70 రైళ్లను కూడా దారి మళ్లించారు, కొన్ని క్యాన్సిల్ చేశారు. ఎలా ఉండబోతుంది సార్? మొత్తం మీద కూడాను ఏదైతే స్వతంత్ర ఛానల్లో ప్రత్యేకంగా మనం 3 రోజుల నుంచి కూడా డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆ పెను తుఫాన్ సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్లు ఇస్తున్నాము. రాష్ట్రంలో అందరికంటే ముందుగా కొన్ని సమాచారాలు కూడా ఇచ్చాము. ఏదైతే గన్నవరం విమానాశ్రయంలో విమానాలు రద్దు జరిగినప్పుడు కూడా ఎక్స్క్లూజివ్ గా మనమే ముందుగా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే తుఫాను తాకిడి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలో దిగటం, గతంలో తుఫాను సంబంధించిన అంశాలలో ఆయన పనిచేసిన అనుభవం ఉండటంతో ఈ అంశాలన్నీ కూడా కలిసి వచ్చాయని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితం ఆయన కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఆ ప్రాంతంలో తుఫాను షెల్టర్ల కేంద్రాల వద్దకి వితౌట్ సెక్యూరిటీ ఏదైతే Z+ సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఇన్నోవా వాహనంలో ఆ షెల్టర్ల వద్దకు వెళ్ళి వారితో కూడా మాట్లాడటం జరిగింది. అయితే మొత్తం మీద కూడాను తుఫాను సంబంధించిన ఏదైతే ప్రాణ నష్టం అనేది ఎక్కడా కూడా జరగలేదు. ఎవరు కూడా చనిపోవటం, ఇబ్బందులు పడటం అనేది ఇప్పటి వరకు అయితే అధికారికంగా ప్రభుత్వం అయితే ఎటువంటి లెక్కలు కూడాను తెలియపరచలేదు. అయితే మొత్తం మీద కూడాను 20 లక్షల హెక్టార్లు వరి ధాన్యంతో పాటు ఇతర పంటలు నష్టం వాటిల్లిందని చెప్పి కూడాను చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి
వెంటనే ఒక రిపోర్ట్ తయారు చేయాలని చెప్పి అధికారులందరినీ కూడా ఆదేశించారు. అంటే ఇక్కడ ఉన్న తుఫాను తీవ్రతను బట్టి ప్రధాని మోడీని కూడా తీసుకొద్దామని ముఖ్యమంత్రి భావించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన నష్టాన్ని అంతా కూడాను ఒక డేటా తయారు చేసి ప్రధానమంత్రికి పంపించాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చూస్తున్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున నిధులు రాబట్టాలి. ఎవరైతే మీరు అన్నట్లుగా అన్నదాతకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. పార్టీలకు అతీతంగా కూడాను ప్రతి ఒక్కరూ అన్నదాత కష్టాన్ని ఏదైతే ఆ బాధను కూడాను చూడాల్సిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో తుఫాను సంబంధించి ఎక్కువగా వ్యవసాయ రంగం బాగా నష్టపోయింది కాబట్టి వారికి నష్టపరిహారం అందించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ఇందులో భాగంగా దానికి సంబంధించిన రిపోర్ట్స్ తయారు చేయాలని చెప్పి అధికారులందరికీ ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఆయనతో పాటు రేపు ఒక సమీక్ష సమావేశంలో అందరూ కేబినెట్ మంత్రులందరూ కూడా పాల్గొంటున్నారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే పిఠాపురం నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లింది. ఆ ప్రాంతంలో కాకినాడ ఉప్పాడ ఏదైతే సముద్ర మార్గం ఉందో ఆ మార్గంలో ఉన్న రోడ్లన్నీ కొట్టుకుపోవటం విపరీతంగా ఆ ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బందిగా మారింది. అక్కడ స్థానికంగా కూడా కొంతమంది ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఒకటిన ఆ ప్రాంతానికి నిధులు విడుదల చేయాలని చెప్పి కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి రేపు ఆ స్థానికంగా ఉన్న ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరితో కలిసి మాట్లాడే అవకాశం ఉంది. మొత్తం మీద ఆ తుఫాను తీవ్రత 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇంకా ఎలిమెంటరీ లెవెల్లో హై స్కూల్ లెవెల్లో 31వ తేదీ వరకు కూడా సెలవులు కంటిన్యూ చేస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. సార్ ఓవరాల్ గా కూడా ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల హెక్టార్లు వ్యవసాయం నష్టం వాటిల్లింది. అంతేకాకుండా ప్రాణ నష్టం ఏమీ జరగలేదు, కానీ రైతుకి పెద్ద ఇబ్బంది కలిగే అంశంగా కూడా ఉందని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దానికి తోడు ఆక్వా రంగానికి ఏదైతే చేపలు రొయ్యలు చెరువులకు సంబంధించి కూడాను విపరీతమైన నష్టం వాటిల్లిందని చెప్పి కూడా ప్రాథమికంగా అంచనా ఒక రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగింది. అయినా కానీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగితే ఇప్పటికే ముందున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా వీళ్ళందరూ కూడా ఎవరి నియోజకవర్గానికి ఎవరి జిల్లాకు వారు వెళ్ళి ఆత్మరక్షణ అంటే ప్రాణ నష్టం జరగకుండా వారికి అండగా ఉంటున్నారు. ఇప్పటికే కొంత లోతట్టు ప్రాంతాల జలమయ్యే ప్రాంతాలలో మాత్రం కొందరిని నివాస కేంద్రాలకు తరలించి వారికి ఫుడ్కు సంబంధించిన విషయాలు చూస్తున్నారంట. అంటే ఎవరెవరు ఏ మంత్రులు ఎక్కడికి వెళ్ళారు, ఎవరెవరు ఎక్కడ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే తుఫాను సంబంధించి కూడా పూర్తిగా ఒక లిస్టు తయారు చేసి ఈ స్థానికంగా మచిలీపట్నం ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడికి సంబంధించి కూడా సత్యకుమార్ యాదవ్కి బాధ్యతలు అప్పగించారు. కందుల దుర్గేష్ ఏదైతే ఉప ముఖ్యమంత్రి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే హోంమంత్రి అనిత ఇటు కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని ఏదైతే సెక్యూరిటీ పరమైన అంశాలు రక్షణకు సంబంధించిన అంశాలతో పాటు విపత్తులో ఎవరైనా చిక్కుకుంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించడం అటువంటివన్నీ కూడాను కమాండ్ కంట్రోల్ లో ఉండి హోంమంత్రి అనిత పర్యవేక్షిస్తున్నారు. ఓవరాల్ గా కూడాను తుఫాను సంబంధించిన విషయంలో రాత్రి 12 గంటల వరకు కూడాను ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నారు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడి తుఫాను ల్యాండింగ్ ఏ ప్రాంతంలో అవుతుంది, ఆ తర్వాత జరిగే పరిణామాలు, ఆ తర్వాత జరిగే ఇబ్బందులను కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆయన కూడా రాత్రి 1 గంట సమయంలో ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్ళారు. ఓవరాల్ గా కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం లేదు. కానీ సార్ కొంతమంది ఆ గర్భవతులు అంటే రాష్ట్రంలో 700 మంది గర్భవతుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారి డెలివరీకి సంబంధించి వివిధ ఆసుపత్రుల్లో వారిని జాయిన్ చేయటం, ఆ ప్రాంతంలో వారి ప్రసవ వేదనలో ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఆసుపత్రుల్లో వారికి మెరుగైన వైద్యం సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి హెల్త్ సంబంధించిన సెక్షన్ అందరూ కూడా పనిచేస్తున్నారు. మన పక్కన సిఆర్డీఏ సంబంధించి అలాగే మున్సిపల్ శాఖలకు సంబంధించి కూడాను కన్నబాబు ఇక్కడి నుంచి మున్సిపల్ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కూడాను ఏదైనా ప్రాంతంలో మున్సిపాలిటీకి నిధులు అవసరమైన డ్రైనేజీ అలాగే ఇతర సమస్యలు ఉన్నా సరే తమతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు అని చెప్పి కూడాను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ కి నగర కమిషనర్లకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటరాక్టివ్ అంటే ఈ తుఫాను పెనుముప్పు అనేది పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్ కి నష్టం వాటిల్లకపోయినా సరే ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల ఆ నష్ట నివారణ అనేది చేయగలిగామని ఆ విషయంలో తను చాలా సంతృప్తిగా ఉన్నానని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ముందుగా తాము మేలుకోవటం అలాగే 3 రోజుల పాటు విద్యా సంస్థల సెలవులు ప్రకటించడం ముందుగానే నిన్న ఏదైతే తుఫాను ల్యాండ్ అయ్యే సమయంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ ప్రధాన ప్రాంతాలలో ఉన్న షాపులన్నీ కూడా ముయించి వేయటం ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశంగా కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఏదైతే ప్రస్తుతం ఇతర ప్రాంతాలకి తుఫాన్ తాకిడి విస్తరించిన నేపథ్యంలో 24 గంటల నుంచి 36 గంటల వరకు ఈ తుఫాను తీవ్రత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయా
నియోజకవర్గాలు, స్థానిక నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉండాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా దయచేసి తమ నియోజకవర్గం వదిలి బయటికి రావద్దు, అక్కడ ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోండి. ఒక 3 రోజుల్లో అగ్రికల్చర్ సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా మనం తయారు చేసి ప్రధాని మోడీకి ఇవ్వాలని చెప్పి టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది సార్. రైట్. మొత్తం మీద ప్రాణ నష్టం అయితే ఎక్కడ వాటి లేదు, ఆస్తి నష్టం జరిగినా కానీ అది ఎట్లాగోలా కుంజుకుంటుందనేది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఏదైతే మోదీ తుఫాన్ తరం వైపు మొత్తం మీద దిశ మార్చుకుంది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా నా ప్రతాపం చూపెడతానంటూ కూడా తన దిశను మార్చుకుని తెలంగాణ వైపుకు దూసుకొస్తుంది. 110 కిలోమీటర్ల వేగంతో ఒక్కసారి ఖమ్మం నుంచి వెళ్ళి వరంగల్తో ఏదైతే నల్గొండ, ఈ 3 జిల్లాలకు సరిహద్దులో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ 3 జిల్లాలను కూడా తాకనుందనేది తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా మన ఖమ్మం నుంచి వెళ్ళి మా ప్రతినిధి అందిస్తారు. అయ్యప్ప, ఇది ఊహించని విపత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఈ మోదీ తుఫాన్ తోటి తీవ్ర నష్టం వాటిల నేపథ్యంలో తెలంగాణకి ఎటువంటి విపత్తు రాదనుకున్న క్రమంలో గత రాత్రి 11 గంటల నుండి తీవ్ర రూపం దాల్చి భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రస్తుతం మరింత తీవ్ర రూపం దాల్చుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మోదీ తుఫాన్ ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలం 50 కిలోమీటర్లు, ఇటు ఖమ్మం 110 కిలోమీటర్ల కేంద్రీకృతమైన వాయుగుండంగా మారి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ మంత్రులతో కూడా సమాచారం ఇవ్వడంతో ఇక్కడ తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు అయితే సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఖమ్మంలో ఉన్నటువంటి మున్నేరు వాగుకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుంది. ప్రస్తుతం అయితే 18 అడుగుల మేర వరద ప్రవహిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకోవచ్చు, ఖమ్మాన్ని ఒక్కసారిగా మున్నేరు వాగు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతుంది. అక్కడ తీవ్ర నష్టం నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగ కలెక్టర్ అనుదీప్ అయితే అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ జిల్లా యంత్రాంగం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్ని అయితే అప్రమత్తం చేశారు. గతంలో చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో తీవ్ర నష్టం కోట్లలో నష్టం వాటిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయితే మరోవైపు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే రానున్న 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్న చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. గోదావరికి అయితే వరద ఉధృతి అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి అయితే నేపథ్యంలో అక్కడ జిల్లా కలెక్టర్ అయితే పూర్తిగా అధికారులు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు వైరా నియోజకవర్గ ప్రాంతంలో నిమ్మవాగు వద్ద DCM వ్యాన్ వరద ఉధృతికి కొట్టుకుపోయిన అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెళ్ళొద్దని చెబుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఆ వాగు దాటే క్రమంలో వాగులో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ NDRF బృందం ప్రస్తుతం ఆ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రధానంగా తుఫాన్ కారణం ఎక్కడైనా కానీ పోలీసులు భద్రతా వలయంలో ఉన్న నేపథ్యం ఉంది. ఎందుకంటే ఈ మోతే తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఎక్కడెక్కడ పోలీసులు అలర్ట్ చేశారు, భారీ గేట్లతోటి రాకపోకలు కూడా నిలిపేశారు. అంటే అక్కడ పోలీసు ఖచ్చితంగా చర్యలు చేపట్టలేదా? వాస్తవంగా ఊహించిన విపత్తు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మోతే తుఫాన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే ఉంటుందని ఊహించారు. కానీ అనుకోకుండా గత రాత్రి నుండి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంటే కొద్దిసేపటి క్రితం అప్రమత్తమైంది. ఇటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావచ్చు, ఎందుకంటే ఖమ్మం జిల్లా ఇటు విజయవాడకు కావచ్చు 100 కిలోమీటర్లు, ఇటు సత్తుపల్లి, మధిర, పాలేరు పూర్తిగా బార్డర్ ప్రాంతం కావడంతో ఆ ఎఫెక్టివ్ ఇప్పుడు పడుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా రైతులైతే తీవ్ర నష్టం వాటిల్లేదు. ఎందుకంటే వరి రైతులు కోతకొచ్చే సమయం అయితే గత 2 రోజుల నుండి కూడా జిల్లా కలెక్టర్ అనుదీప్ రైతులకి విన్నవించుకున్నారు. 2 రోజుల పాటు మీరు కోతలు కొయ్యొద్దని చెప్తున్న నేపథ్యంలో ఉన్న పరిస్థితి అయితే అదే విధంగా మంత్రులు కూడా చెప్పారు. అంటే జిల్లా యంత్రాంగం ముందుగా అప్రమత్తమని, కానీ ఇంత ఊహించిన విపత్తు అని చూసుకోలేదు. మరోవైపు పత్తి రైతులు కూడా చేతికందు వచ్చిన పంట పూర్తిగా నష్టం వాటిల్లేదని చెప్పొచ్చు. మధిర, వైరా, సత్తుపల్లి ప్రధానంగా ప్రాంతాల్లో వరికి ఎక్కువ రైతులు వేసిన క్రమం చూసుకోవచ్చు. అవి పూర్తిగా నీట మునిగిన భారీ నష్టంగా అయితే వాటిల్లేదని చెప్పొచ్చు. రానున్న 24 గంటలు అయితే కీలకం అని చెప్పాలి. ఎందుకంటే వాయుగుండంగా మారినటువంటి తుఫాను ప్రస్తుతం భద్రాచలం, ఖమ్మం వైపు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వాగుల వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే దీంతో జిల్లా యంత్రాంగం
అప్రమత్తమైంది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. పునరావాసాలకు కూడా కల్పించిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలు అత్యవసరం అయితే బయట రావద్దని చెబుతున్నారు. ఏదైనప్పటికీ ఊహించిన విపత్తు మరో వారు ఖమ్మాన్ని అయితే తాకనుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ తుఫాను ఏపీని దాటి ఇప్పుడు తెలంగాణ వైపు వస్తుంది. పలు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. మరోవైపు రేపు కూడా విద్యా సంస్థలకి సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న 24 గంటల కీలకం అని చెబుతున్నారు. ఇటు రైతులు కూడా అంటే కోతకు వెళ్ళొద్దు అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కోతకు వెళ్ళకపోయినా సరే పూర్తిగా నీట మునిగిన మనం చెప్పొచ్చు. అంటే నష్ట నివారణ చర్యలు అయితే చేపడతారు. అది ఎంతవరకు నష్టం వాటిల్ అనేది కూడా జిల్లా అధికారులు అయితే చూస్తున్నారు. జిల్లా అధికారులకు సెలవు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు డ్యూటీలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెబుతున్నారు. ఏదైనప్పటికీ ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి తుఫాన్ అయితే ప్రమాదకరంగా మారిద్దని కూడా చెప్పొచ్చు రాజమౌళి గారు. ఎస్, ఇక మనకు వరంగల్ జిల్లా నుండి అశోక్ మా ప్రతినిధి లైవ్లో అందిస్తాడు. అశోక్, చెప్పండి, వరంగల్ జిల్లాలో ఇప్పటికే కుండపోత వర్షం మొదలైంది. ఎక్కడెక్కడ రోడ్లని జలమయమయ్యాయని తెలుస్తుంది. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ నుండి వెళ్ళి జిల్లా నలుమూలలో కూడా ఎక్కడికెక్కడ ఉన్నాయి, రైతులు తార్బాల్ కోసం ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుస్తుంది. ఎలా ఉంది అక్కడ అధికారులు చర్యలు ఎలా చేపడుతున్నారు, కలెక్టర్లు కానీ అధికారులు కానీ? సార్, ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టు మాకు ఓన్లీ అంటే ములుగు జిల్లా మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించారు. కాకపోతే ఏంటంటే మిగతా జిల్లాలు 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆరెంజ్ గా అలర్ట్ చేశారు. కాకపోతే మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ ముంత తుఫాను మాత్రం ముంచెత్తింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వరంగల్ అని కాదు, ఇటు మహబాద్, వరంగల్, ఇటు హన్మకొండ, జనగామ అన్ని 6 జిల్లాల్లో కూడా ముంత తుఫాను మాత్రం ముంచెత్తింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పొద్దున డొర్నకల్లకు మాత్రం మొత్తం ఒక స్టేషన్ మొత్తం అంటే నీటితో మునిగింది. అలాగే కొన్ని రైళ్లు కూడా రాకపోకలు అంతరాయం జరిగింది. ఇక ఓవరాల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎక్కడ వేసినా అంటే ఇక్కడ కూడా ప్రయాణికులు మాత్రం ప్రయాణించే పరిస్థితి జరగలేదు. ఇప్పుడు జాతీయ రహదారి ఏదైతే ఉందో వరంగల్ టు హైదరాబాద్ అక్కడ కూడా మన జనగామ చూసుకున్నట్టయితే జనగామలో కూడా మొత్తం నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయిన ఘటన చూసుకోవచ్చు. అలాగే వరంగల్ రైల్వే స్టేషన్ లో చూసుకున్నట్లయితే మొత్తం నీళ్లు చేరి రైళ్లు కూడా నిలిచిపోయాయి. నిన్ననే అలర్ట్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం కొన్ని రైళ్లను కూడా రద్దు చేసినప్పటికీ ఈ దుస్థితి మొత్తం ఏర్పడింది. కొంతమంది ఇది ఊహించని ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో రైళ్లని ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డ ఘటనైతే మనం చూసాం. అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు ములుగు కావచ్చు, ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు మాత్రం ఇప్పుడు వరి పంట కావచ్చు, ఇటు పత్తి కావచ్చు, మేజర్ పంటలు ఏవైతే ఉన్నాయో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆ మేజర్ పంటలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇప్పుడు ఈ తుఫాన్ దాటికైతే మొత్తం అతలకుతలమైతే ఇప్పుడు చేతి కట్టిన పంట మాత్రం ఈ తుఫాన్ ద్వారా మొత్తానికి అయితే నెల రాలిపోయింది. ఈ రైతులకు తీవ్ర నష్టమైతే ఏర్పడింది. దీనిపైన అధికారులు మాత్రం సమీక్షించవలసిన ఏర్పాటైతే ఉంది. అయితే అధికారులు ఇప్పటికీ మనకి ఏమనుకున్నారంటే ఫస్ట్ ఓన్లీ ములుగు జిల్లాకే రెడ్ అలర్ట్ ఉంది, మిగతా జిల్లాలకు అంతగా ఉండదు అనే ఎఫెక్ట్ చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎఫెక్ట్ పడడంతో అయితే అధికారులు మాత్రం అంటే మధ్యాహ్నం వరకు అలర్ట్ అయ్యారు. అశోక్, ఏదైనా మార్కెట్ యార్డ్ అంటే వరంగల్కు ఏదైతే గుంటూరుకు సంబంధించి గుంటూరులో పెద్ద మార్కెట్ ఉంటుందో అదేవిధంగా వరంగల్లో ఎనమామల మార్కెట్లోకి వచ్చినటువంటి వరి ధాన్యం కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, అంటే ఇలాంటి నేపథ్యంలో తార్బాల్ లేక కూడా చాలా నష్టపోతున్నారు రైతులు అనేది వినబెడుతుంది. అంటే ఆ ఎనమామల మార్కెట్లో సరైన సౌకర్యాలు లేవా? ఈ వర్షాలు పడితే వారిని ఆదుకునే నాదు లేడంటారా? అయితే మనం చూస్తున్నట్టయితే ఆసియా ఖండంలో అతిపెద్ద మార్కెట్, రెండవ మార్కెట్ ఎనిమల్ మార్కెట్. ఈ ఎనిమల్ మార్కెట్ కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, అన్ని ధాన్యాలతో క్రియ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే వచ్చే పంటకు ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే వచ్చే పంట ఎప్పటికప్పుడు క్రియ విక్రయాలు జరుగుతూ ఉంటాయి, ఏ రోజుకు ఆ రోజు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో మనకి ఏంటంటే ఈ తుఫాన్ వల్ల వచ్చే క్రమంలో అది ఇంత ప్రభావం చూపుకోలేక వాళ్ళు తీసుకొచ్చిన ధాన్యం ఏంటంటే పత్తి కావచ్చు, మనం చూసుకున్నట్లయితే మిర్చి కావచ్చు, ఈ రెండు కూడా తడిసి ముద్దాయి. అటు రైతులకు ఆల్రెడీ మొన్ననే 2 రోజుల క్రితమే కొండ సురేఖ ఈ కొనుగోలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పత్తి తీసుకొచ్చిన క్రమంలో ఏంటంటే తార్బాల్ లేకపోవడం వల్ల అది కప్పడం అంటే ఆల్రెడీ రేకులు ఉంటాయి, అదే షెడ్లు ఉంటాయి, ఆ షెడ్లలో కూడా నిండిపోవడంతో బయట కొన్ని పెట్టడంతో ఆ తార్బాల్ లేక మొత్తం వర్షానికి తడిసిన ముద్దే అటువైపు మనం చూసుకోవచ్చు. అలాగే ఇది కాకుండా మిగతా చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో మార్కెట్లు, ఇటు కేసముద్ర మార్కెట్ కావచ్చు, వర్ధనపేట అంటే ఏదైతే ఉందో ఆ మార్కెట్ లో కూడా ఇదే దుస్థితి ఏర్పడింది. కాకపోతే మనకి ఏంటంటే కిసాన్ యాప్ ద్వారా కొంతమంది ఆల్రెడీ డైరెక్ట్ మిల్లుల ద్వారా కొనుగోలు క్రియ విక్రయాలు చేసేందుకు ఏర్పాటు చేస్తారు. కాకపోతే ఏంటంటే కిసాన్ వల్ల కొంచెం అయితే ఈ ప్రభావం అంటే నష్ట ప్రభావం అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ముంత తుఫాన్ అయితే ఏదైతే ఉందో మాత్రం తీవ్ర నష్టం అయితే రైతులకు కలిగించాలని చెప్పవచ్చు. రైట్. మొత్తం మీద జయరాం గారు చెప్పండి. జయరాం గారు, రెండు రాష్ట్రాలలో వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రైతులను మాత్రం ఈ ముంతా తుఫాన్ అనేది ముంచి ఎత్తిందని చెప్పొచ్చు. రైతుల ఘోష అంటే 6 గంటల శ్రమించి కష్టపడ్డటువంటి ప్యాడీ కావచ్చు, కాటన్ కావచ్చు, ఈ రెండింటికే ఇప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ లోపలనే రైతులకు వెళ్ళలేని నష్టం వాటిల్లిందంటున్నారు. కానీ అక్కడ చూస్తే నారా చంద్రబాబు నాయుడు గత 3 రోజుల క్రితం నుండి కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ రైతులకు కావచ్చు ఎవరైనా ఆదుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడైతే ముందా తుఫాన్ దిశ మార్చుకున్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులను ఎప్పటికప్పుడు సమయపరుస్తూ రేవంత్ రెడ్డి మినిస్టర్ గారు ఈ నేపథ్యంలో సీఎం చీఫ్ మినిస్టర్ గారు ఎంబటి అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ తడిసిన ధాన్యాన్ని ఉండకుండా ఎక్కడిక్కడ వాళ్ళకి తార్బాల్ అందించాలి. ఒకవేళ తడిసిన ముద్దైన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా కొనాలి. ఇదే నేపథ్యంలో ఎక్కడ కూడా చూడొద్దు, కానీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. అదేవిధంగా కూడా ఎప్పుడప్పుడు అధికారులు సమయంగా ఉండాలి. రోడ్లు, డ్రైనేజీలు లాంటి ఎక్కడ పొంగిపోయినా కూడా అక్కడ ఖచ్చితంగా ప్రికాషన్ తీసుకోవాలి. ఎక్కడ కూడా అంటే మొత్తం మీద ఏది ఎవరికి నష్టం జరిగినా కానీ ఒక రైతు అంటే వర్షం బాగా వచ్చినా, గాలి దుమారాలు వచ్చినా, ఏదైనా కానీ అల్లకల్లోలమైన రైతులు మాత్రం నష్టపోతారు. ఇలాంటి నేపథ్యంలోనే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? అంటే ఇక్కడ ప్రభుత్వాలు ఆదేశించినంత మాత్రాన అధికారులు వెంటనే దాన్ని ఆచరిస్తారన్న అంశాలైతే లేవు. ప్రభుత్వాలు ఆదేశిస్తుంటాయి. ప్రభుత్వాలు ఏంటంటే వెంటనే పరిగెత్తండి, చెయ్యండి, అది చేయండి, రైతులకు నష్టం కలగవద్దు అనేది మీడియాలో ఇది పోతే వీళ్ళేదో డిఫరెంట్గా కొంత సహాయం జరుగుతుందని అక్కడ వాళ్ళు దాంతో వెయిట్ చేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే అంత స్పీడ్గా అధికారులు దానిపైన యాక్ట్ చేయలేకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఇక్కడ నష్టం అనేది రైతులు వాళ్ళకు ఎన్ని విధాల నష్టం అంటే చేతికొచ్చిన పంట చేజారిపోవడం ఒక నష్టము, అప్పుల ఊవిలో కూరుకుపోతుంటారు, కన్నీటి వెదలు ఉంటాయి. ఈ పంట రాగానే అనేక పనులు ఉంటాయి వాళ్ళకు, అంటే బిడ్డల పెళ్లిళ్ళు కావచ్చు, లేకపోతే కొడుకుల చదువులు కావచ్చు, అనేక ఉంటుంది. లేకపోతే అప్పులు తీర్చుకునే బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. ఈ రెస్పాన్సిబుల్ కనీసం తిండి గింజలనే మిగులుతున్న బాధ ఉంటుంది. ఇవి ఏమీ లేకుండా పోవడము, చేజారిపోవడం అనేది ఇది నిజంగా రైతుకు కన్నీటి వేద. అంటే ఏ విధంగా చూసినా కూడా ఏ ప్రభుత్వంలో ఎవరు ఉన్నా, అధికారులు ఉన్నా, ప్రభుత్వం ఉన్నా, ఈవెన్ మంత్రులు, ముఖ్యమంత్రులు ఎంత యాక్ట్ చేసినా కూడా ఇది తీరా రైతు వరకు రాగానే రైతుకు న్యాయం జరుగుతలేదు. రైతుకు న్యాయం జరిగే విధంగా వీళ్ళ యాక్ట్ ఉంటే బాగుంటుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళకు ఏదన్నా రెమెడీ అన్న ఉందా, ఇమీడియట్గా వాళ్ళకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఎట్ల విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఒక సంక్షేమ సంఘాల ద్వారా రైతులను ఎలా ఆదుకోవాలి, వాళ్ళ ఇబ్బందులు ఎలా తీర్చాలి అనే దాన్ని ఇప్పటి వరకు కూడా ఒక కన్స్ట్రక్టివ్ ఐడియాలజీ ఏ ప్రభుత్వంలో కూడా చేయలేదు. నేను చాలా సందర్భంలో ప్రభుత్వాలకు అదే సూచిస్తున్నాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సహకార సంఘాల ద్వారా మీరు ఆ రుణాలు ఇవ్వడమే కాదు, వాళ్లకు రుణాల బారిన పడకుండా కాపాడుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం దాన్ని ఆ విధంగా వాళ్ళను కాపాడుకుంటే రేపు రైతు కొంత ధీమాగా ఉంటాడు. అంటే మేము పంట పండించడం వల్ల మాకు నష్టం జరగదు, ప్రభుత్వం ఆదుకుంటుంది, మేము అన్నం పెట్టుతున్నాము అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పాటు వాళ్ళకు ఆత్మస్థైర్యం ఉంటుంది. ఇప్పుడు ఏ రైతును మందలించినా కూడా, పలకరించినా కూడా ఆత్మస్థైర్యం లేకుండా అయిపోయింది. అంటే ఒక కన్నీటి వ్యధ. అంటే ఈ రోజు మనకు ఆ ఇబ్బందిని చాలా క్లియర్ గా ఏ రైతు కళ్ళలో చూసినా కూడా ఆ ఇబ్బంది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక కౌలు రైతుల గురించి అయితే ఇక మనం చెప్పాల్సిన పరిస్థితి లేదుగా. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వాలు
ఇది ప్రభుత్వాలకు తెలియని విషయాలంటే అన్నీ తెలుసు. అయినా కూడా రైతుల విషయానికి రాగానే ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి అనేది రైతుల కుటుంబాల నుంచి వస్తున్న ప్రశ్న. రైతులు ఈరోజు మేము పండించిన పంటను ప్రజల కోసం మేము సాగు చేసి పండించి మార్కెట్లో తీసుకొస్తే మార్కెట్లో సరి అయిన ధర రాకపోవడం ఒకటైతే, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మమ్మల్ని కాపాడే నాదుడు లేకుండా పోతున్నాడు కదా అనేది ఒక బాధ. అంటే ఈరోజు చంద్రబాబు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రులుగా వాళ్ళ స్పందన, వాళ్ళ యాక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండొచ్చు, కానీ అధికారుల వరకు కూడా అబ్జర్వేషన్ అనేది ఉండాలి. కింది స్థాయి అధికారుల వరకు, కింది స్థాయి వరకు కూడా దాన్ని పర్సివేషన్ చేయాలి. అది చేయలేకపోవడం ద్వారానే ఈ ప్రాబ్లము. మనం ఆదేశిస్తున్నాం, మనం ఉన్నతమైన పరిస్థితిలో ఉండేసి ఆదేశాలను దాన్ని శిరసా వహించేసి దాన్ని అదే విధంగా ఇమీడియట్ యాక్ట్ చేసేది ఏదైనా ఉందా అంటే కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇటు వరంగల్, నేను ఉదయం నుంచి వరంగల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, నల్గొండను అబ్జర్వ్ చేస్తున్నాను, నెక్స్ట్ కరీంనగర్, మహబూబ్ నగర్ను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, ఖమ్మం అబ్జర్వ్ చేస్తున్నాను. నేను చాలా ప్లేసెస్కు ఫోన్లు కూడా చేసి మాట్లాడాను. ఇక ఆంధ్రప్రదేశ్ వస్తామనకైతే మనకు కోస్టల్ బెల్ట్ అంతా నేను చూస్తున్నాను. కానీ ఇక్కడ మనకు ప్రభుత్వం చేసే యాక్ట్ అనేది ఇంకా సరిపోవటం లేదు. దయచేసి మీరు మీ అధికారులను మీరు ఉండి మాట్లాడమే కాదు, మీ అధికారులను కూడా సూచించేసి వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళే బాధ్యతను కూడా మీరు స్వీకరించేసి అక్కడ ఉండే పరిస్థితులను కూడా సేకరించేసి వాళ్ళకు ఉండే ఆపదల నుంచి తప్పిస్తే బాగుంటుంది అనేది నేను సూచించదలుచుకున్నాను. మరొక అంశం వచ్చేసి స్లమ్ములలో, ఎక్కడైతే స్లమ్ములు ఉంటాయో ఆ స్లమ్ములలో రోగాలు విజృంభిస్తుంటాయి కాబట్టి అక్కడ ఆర్థికంగా ప్లస్ సామాజికంగా ఇబ్బందులు పడే కుటుంబాలు అనేకంగా ఉన్నాయి. ఆ కుటుంబాలను ఆదుకోవాలంటే ఇప్పుడు తక్షణం చేయాల్సిన పని ఏంటంటే తిండిని ఫస్ట్ మీరు కేర్ తీసుకోవాలి, ఆరోగ్యాన్ని కేర్ తీసుకోవాలి. అంటే ఈరోజు ఏ పిహెచ్ సెంటర్లో కానీ లేకపోతే ఏఎన్ఎంను కానీ ఆ పరిస్థితులను కనుక దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకు మందుల సరఫరా కావచ్చు, లేకపోతే అన్నానికి సంబంధించిన అంశాలు కావచ్చు. అనౌన్స్ వన్ మోర్ థింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కుటుంబానికి 5,000 రూపాయలు అనౌన్స్ చేసింది. ఇది నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. దయచేసి గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళేసి అధికారులు దాన్ని చేరవేసే బాధ్యత తీసుకోవట్లేదు. అది ఇంకా బాధ్యత తీసుకోమని నేను సూచిస్తున్నాను. ప్రభావిత ప్రాంతాల్లో కురిచినప్పటికీ మాత్రం అక్కడ నష్టపోయింది రైతు కాబట్టి రైతును ఆదుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే కాబట్టి ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధులు ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తూనే ఉంటారు, చూస్తూనే ఉండండి స్వతంత్ర.